రవి రాజు అయ్యాడు అని చెప్పాను. రవి రాజు అయినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యం భుముచ్యంతి బలాహకాశ్చ భూపాద్వయం శస్త్రభయం నరాణాం చోరాగ్నిబాధా అపదూదినేషే. అన్యోన్య వైరాలనేటువంటివి రాజుల మధ్య ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజాపాలన పైన దృష్టి పెట్టక వీరి యొక్క యుద్ధాలే వీరి యొక్క సీటు కాపాడుకునేటువంటి, పదవులు కాపాడుకునేటువంటి స్థితులే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఎక్కువగా పెరిగేటువంటి స్థితులు ఉంటాయి. ఉపనాయకులు 31 మంది సహాయ మంత్రులు, కానీ వారిలో 20 మంది శుభులైనప్పటికీ, 21 మంది శుభులైనప్పటికీ, పాపులు 10 మందే అయినప్పటికీ వారి చేతిలో అధికారం అనేటువంటిది ఉండదు. ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి నాయకుల్లో అధికారం ఉంటుంది. అధికారంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సదాభిప్రాయంతో పరిపాలన చేసేటువంటి స్థితి తక్కువగా ఉండడానికి అవకాశం. అంతేకాకుండా చంద్రుడు మంత్రి అయ్యాడు. చంద్రుడు మంత్రయ్య సందర్భంలో సృష్టి అనేటువంటి స్థితి, సృష్టి సర్వస